హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయిందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వినోద్. హెచ్సీఏలో అవినీతి ఎక్కువైందని ఎస్ఆర్హెచ్ ను బెదిరించారని చెప్పారు. ఖచ్చితంగా అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలన్నారు. హెచ్సీఏ గ్రౌండ్ కు తమ ఫ్యామిలీనే ల్యాండ్ ఇప్పించిందని, హెచ్సీఏ స్టేడియాన్ని విశాఖ ఫండ్స్ తో తమ తండ్రి కాకా వెంకటస్వామి కట్టించారని చెప్పారు. ఇప్పుడు హెచ్సీఏలో అక్రమాలు జరుగుతుండటంతో బాధ కలుగుతోందన్నారు. మళ్లీ హెచ్సీఏకు ఎన్నికలు నిర్వహించాలన్నారు ఎమ్మెల్యే వినోద్. హెచ్సీఏ కోసం ఇప్పించిన ల్యాండ్ ఘనత అప్పుడు నేను ప్రెసిడెంట్ ఉండి నేనే ఇప్పించిన. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉండే, విద్యాసాగర్ రావు గారు ఉండే, దేవేందర్ గౌడ్ గారు ఉండే మన మంత్రులు. వాళ్ళు మా క్రికెట్ గ్రౌండ్ కావాలంటే మా నాయనతో ఒకసారి మాట్లాడిపించిన చంద్రబాబు నాయుడు గారితో. ఆయన అప్పుడు ఏపీఐఐసి నుంచి ఒక 30 ఎకరాల భూమి హెచ్సీఏకి అలాట్ చేయించిన ఘనత ఆయనదే. హెచ్సీఏలో డబ్బులు ఇప్పించిన ఘనత అప్పుడు మా నాయన దగ్గర వచ్చి మా ఆఫీస్ బేరర్లు శివలాల్ యాదవ్, శ్రీధరు, ఆయన శ్రీధర్ అప్పుడు బతుకుండే, ఆయనతో పాటు పోయి మా నాయనకి అడిగితే మా నాయన్నే అప్పుడు మా విశాఖ ఇండస్ట్రీస్ నుంచి 4.5 కోట్ల రూపాయలు ఇప్పించి స్టేడియం కట్టించుడు స్టార్ట్ చేసిన ఘనత ఆ ఆశీర్వాదం మాకే దొరికింది. అది చేసి హెచ్సీఏ స్టేడియం కట్టించినాము. బీసీసీఐలో మాట్లాడి బీసీసీఐకి ఎట్లా ఏ లెవెల్లో హెచ్సీఏలో సపోర్ట్ కావాలనో ఆ 75 ఏళ్ల సంది దాన్ని కాపాడుకుంటూ హెచ్సీఏలో మెంబర్షిప్ కూడా చేసి 200 మంది క్లబ్లకు ఒక రైట్ ఇచ్చి ఒక లెవెల్ తీసుకొచ్చి ఏ లెవెల్లో హెచ్సీఏని గ్రో చేయాలనో ఆ లెవెల్లో ట్రై చేసినాం. దాని తర్వాత సబ్సిక్వెంట్గా వేరే బాడీ మెంబర్స్ వచ్చారు. ఇవాళ డే బై డే ఇవాళ చూస్తుంటే క్రికెట్ గ్రోత్ ఐపీఎల్ అయిన తర్వాత చాలా పెద్ద ఎత్తున పైకి వచ్చింది. దాన్ని ఆ మేనేజ్మెంట్తో వీళ్ళు సరిగ్గా హ్యాండిల్ చేయలేక ఆఫీస్ బేరర్స్ అందరూ వాళ్ళు స్టేట్ గవర్నమెంట్తో ఎస్ఆర్హెచ్ వాళ్ళు లెటర్ ఇచ్చిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దర్యాప్తు చేసి వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్ ప్రకారం వచ్చిన తర్వాత ప్రెసిడెంట్ని ఉన్న బాడీని అరెస్ట్ చేశారు. ఇక దాంట్లో వెళ్ళి ఇప్పుడు వాళ్ళు జ్యుడిషియల్గా ఏమవుతుందో చూసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత దాని అప్రాపరియేట్ యాక్షన్ తీసుకుంటారని నాకు పూర్తిగా విశ్వాసం. అంటే ఇక్కడ నేను ఇన్నేళ్ల సంది దాన్ని కాపాడుకుంటూ తీసుకొచ్చినాము, దాన్ని మిస్కండక్ట్ చేస్తుంటే ఎవరికైనా బాధ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, నేనే ఆ టైంలో నేను వాళ్ళకి ల్యాండ్ ఇప్పించిన, లీజ్ ఇప్పించిన, 30 ఏళ్ళు ఇచ్చేసిన పార్కింగ్ కోసం. రాజశేఖర రెడ్డి గారితో అప్పుడు సీఎం ఉండే దాన్ని అడిషనల్గా ల్యాండ్ ఇప్పించి దాన్ని పార్కింగ్ చేయించి దాన్ని అన్ని చేసిన తర్వాత దాన్ని నీళ్లు పోసి దాన్ని గ్రోత్ చేసిన తర్వాత బాధ ఉంటుంది కదా. ఇంప్రాపర్ అడ్మినిస్ట్రేషను, ఇంప్రాపర్ కండక్టు, ఇంప్రాపర్ హ్యాండ్లింగ్ ఆఫ్ అఫైర్స్ ఆఫ్ క్రికెట్ ది మ్యాటర్స్. ఎందుకంటే ఇక్కడ అవేర్నెస్ చాలా పెరిగింది మార్కెట్లో. నేను 96 నుంచి 2004 వరకు ప్రెసిడెంట్ ఉన్నట్టు అప్పుడు ఇప్పుడు చాలా డ్రమాటిక్ చేంజెస్ ఉన్నాయి. ఆ చేంజెస్ అయిన తర్వాత అడ్మినిస్ట్రేటివ్ లూప్ హోల్స్, మిస్కండక్ట్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద ఆఫీస్ బేరర్స్ ఈజ్ వెరీ వెరీ టాప్ ప్రియారిటీ. అందుకోసం ఈసారి ఇన్వెస్టిగేషన్ అయ్యి వాళ్ళని అరెస్ట్ అయ్యారు.